అక్క, ఏదో ఒకటి తినండి. ధ్రువ్ వెళ్ళిపోయిన దగ్గర నుంచి మీరు తినడం సంగతి తర్వాత ఒక చుక్క నీరు కూడా తాగలేదు. ప్లీజ్ ఏమైనా తినండి అక్క. నా కొడుకు ఏ పరిస్థితిలో ఉన్నాడో నాకు తెలీదు. నువ్వు చెప్పు సుమా, అన్నం నా గొంతులో ఎలా దిగుతుందంటావు? ధ్రువ్ గురించి ఏం తెలియట్లేదు. నేను తన ఫ్రెండ్స్ అందరికి ఫోన్ చేశాను, ఎవరికి ఏం తెలియదన్నారు. వాడు ఎవరి దగ్గర లేడు. ధ్రువ్ ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఎక్కడున్నాడు నా బిడ్డ? సారీ అత్తమ్మా, ప్రస్తుతానికి ధ్రువ్ ఎక్కడున్నాడో నేను ఎవరికి ఏమీ చెప్పలేను. ఎందుకంటే ఇదే తనకి మంచిది. నేను అస్సలు నమ్మలేకపోతున్నాను ధ్రువ్ మనల్ని ఇంత దారుణంగా మోసం చేశాడని. నువ్వు ముందు నీ అరిగిపోయిన రికార్డు వేయడం ఆపే సుమా. వాడు మోసం చేశాడు. ఒప్పుకుంటే సరిపోతుందా? మనింటి పిల్లాడు లక్షల రూపాయలు లంచం తీసుకుని పరారైపోయాడు. మనం ఏదేదో అనుకున్నాం ధ్రువ్ మనకి గొప్ప పేరు తీసుకొస్తాడు అని. ఇప్పుడు సమాజం మొత్తం మన మీద థూ అనూస్తుంది. దానికి తోడు పోలీసులు వచ్చిపోతున్నారు. చాలా ఆపండి. ధ్రువ్ని తప్పు పట్టడం ఆపండి. ఇదంతా తను ఎందుకు చేశాడో మీకు తెలియదా పిన్ని? మా నెత్తి మీద మరీ అంత పెద్ద కొండ విరిగి పడలేదు. వాడు ఇంత పెద్ద అవినీతి చేయటానికి. చిన్ననా, మీకు కూడా అలాగే అనిపిస్తుందా? పిన్ని చెప్తుంది కరెక్టే అంటారా? రేఖా వదిన, మీరు అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు? దానికి సమాధానం చిన్నాన్నే చెప్పాలి. అవును రేఖ, తప్పంతా నాదే. నేను షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టడానికి నా ఇల్లు వాకిలి మొత్తం అన్ని తాకట్టు పెట్టేశాను. దానికోసం నేను మార్కెట్లో 25 లక్షలు అప్పు చేశాను. ధ్రువ్ మొత్తం భారం అంతా తన నెత్తిన వేసుకున్నాడు. ఏంటి, 25 లక్షలా? అయినా ఇంత పెద్ద విషయం జరిగితే నాకెందుకు ఎవరు ఏం చెప్పలేదు? ఒక్క నిమిషం ఉన్నతి. రాజీవ్, అసలేంటి నువ్వు మాట్లాడేది? అప్పుడు అది ధ్రువే చెప్పాడు కదా, తను బ్యాంక్లో లోన్ తీసుకున్నాడన్నాడుగా నీ అప్పు తీర్చడానికి. అమ్మా, ఏ బ్యాంక్ అయినా సెక్యూరిటీ పెట్టుకోకుండా పర్సనల్ లోన్ ఇవ్వదు. వదినా, నేను చాలా పెద్ద తప్పు చేశాను రేఖ. అందుకే నేను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను. కానీ ఈ ఊబిలోకి నేను ధ్రువును కూడా లాగేశాను. మీరంతా నా దగ్గర ఇంత పెద్ద విషయం దాచారా? మనమందరం ఇంత పెద్ద ప్రాబ్లంలో ఉంటే మీరందరూ ప్రెషర్ అంతా నా ధ్రువ్ మీద వేసేశారా? ఇదేంటమ్మా? ఈరోజు వీరేంద్ర సూర్యవంశికి రాజ్యాభిషేకం. నేను శైలజ సూర్యవంశీ ఈ రోజు నీకు తెలివైన మెదడుకి రాజుగా ప్రకటిస్తున్నాను. నువ్వు గొప్ప రాజువి. కేవలం ప్లాన్లు వేయడమే కాదు, వాటిని సమగ్రంగా నిర్వర్తించడం కూడా. అంటే పూర్తిగా చేస్తాడని. నాకేం అర్థం కాలేదమ్మా. మరీ అమాయకుళ్ళ చేయకు. నువ్వు నేననుకున్న దానికంటే చాలా చాలా ఫాస్ట్ గా పనిచేశావు. నువ్వు పోలీసుల్ని పిలిచేశావు, ధ్రువాన్ని అరెస్ట్ చేయించేశావు. అందుకే ఈ అద్భుతమైన గెలుపు సందర్భంగా నేను నా సుపుత్రుడికి శుభాకాంక్షలు చెప్తున్నాను. లేదమ్మా, ఈ కిరీటం నీ తల మీదే ఉండాలి. ఎందుకంటే అక్కడికి పోలీసులు పిలిచింది నేను కాదు. నువ్వు పోలీసులను పిలవలేదా? లేదు. నిజంగా నువ్వు పోలీసులను పిలవలేదా? లేదమ్మా, లేదు. అయ్యో, మరి నేననుకున్నా నువ్వే పోలీసులను పిలిచావని. నువ్వు రాఘవ్కి చెప్పావు కదా రేఖ ధ్రువ్ని కలవబోతుందని. అందుకే నువ్వే పోలీసులు పిలిచావు అనుకున్నా. పైగా నింద మొత్తం నువ్వు రాఘవ్ మీద వేయాలనుకుంటున్నావు అనుకున్నా. ఇక ఈసారి రాఘవ్ రేఖల లవ్ స్టోరీకి ఎండ్ కార్డు పడిపోవాలని అనుకున్నా. అయ్యో లేదురా, నేను ఏ పోలీసుల్ని పిలవలేదు. రోహిత్ నిన్ను అనుమానించడం మొదలు పెట్టినప్పటి నుంచి నేను ప్రతి అడుగు ఆలోచించి మరీ వేస్తున్నాను. మరైతే అక్కడికి పోలీసులు ఎవరు పంపారు? ధ్రువ్కి శిక్ష పడేలా చేయాలనుకునేది ఎవరు? రాఘవా? రాఘవా ఎప్పటికీ చేయడు.
నాకు నా రాఘవ్ గురించి బాగా తెలుసు. తను పొద్దుట్నుంచి సాయంత్రం వరకు సత్యం అసత్యం అని పాట పాడుతూ ఉంటాడు. కానీ తన భార్య తమ్ముణ్ణి ఎప్పటికీ జైలుకి పంపించడు. అయినా మర్చిపోకు, ఉన్ని తన ముద్దుల చెల్లె భర్త అధ్రువ, వాణ్ణి ఎప్పటికీ జైలుకి పంపించలేడు. మరైతే ఎవరమ్మా? మనం కాకుండా ఇంకెవరు ఉన్నారు రేఖ రాఘవులని ఒకరికొకరు యాంటీ చేయాలని పడిచొచ్చేవాళ్ళు? ఇప్పుడైతే స్పష్టంగా ఏం చెప్పలేను, కానీ నీకు కూడా మీ అమ్మ గురించి చాలా బాగా తెలుసు. మార్కెట్లోకి ఊడిపడ్డ ఈ కొత్త ఆటగాడు ఎవరు, అది నేను ఖచ్చితంగా తెలుసుకొని తీరుతాను. ఉన్నతి ఉన్నతి, నువ్వు ప్లీజ్ టెన్షన్ పడకు. అమ్మ ప్లీజ్ నువ్వేం టెన్షన్ పడకు. నేను ప్రయత్నిస్తున్నాను. ధ్రువ్ని ఎలాగైనా బయటకు తీసుకొస్తాను. బయటికి తీసుకొచ్చేస్తాను అంటే? ఒక్క నిమిషం, మీకెవరు చెప్పారు ఈ ఇల్లు తాకట్లో ఉందని? మీరు మీరు ధ్రువ్ని కలిశారా? తనెక్కడున్నాడో మీకు తెలుసా? రేఖ రేఖ, నువ్వు 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 ధ్రువుని కలిసావా? ధ్రువుని కలవటానికి వెళ్ళినప్పుడు నాకెందుకు చెప్పలేదు? నేను ధ్రువుని చూడాలి. నన్ను ఇప్పుడే తీసుకువెళ్ళు. పది రేఖ, నన్ను అమ్మా, తీసుకువెళ్ళు. ఒక్క నిమిషం అమ్మ. ఇప్పుడు ఇవి విజిటింగ్ అవర్స్ కాదమ్మా. రేఖ వదిన, మీరు మీ మిస్టరీ స్టోరీని చెప్పడం ఆపి అసలు ఇక్కడ ఏం జరుగుతుందో చెప్తారా? మీరు ఒక్కటి చెప్పండి, మీరు ధ్రువుని ఎలా కలిసారు? ఇప్పుడు ధ్రువ్ ఎక్కడున్నాడు? ధ్రువ్ నాకు ఫోన్ చేశాడు. నన్ను కలవడానికి రమ్మన్నాడు. కానీ నేను అక్కడికి వెళ్ళేసరికి ధ్రువ్ జైల్లో ఉన్నాడా? మీరు పోలీసులను తీసుకువెళ్లారా మీతో పాటు? ఏంటి? లేదు ఉన్నతి, నేనెందుకు అలా చేస్తాను? ఎందుకంటే మీ సెకండ్ నేచర్ కదా గొప్పదాని అనిపించుకోవడం. మీకంటే నిజాయితీగా ఎవరు ఉండరు. మీ ఆదర్శాల కంటే గొప్పది ఏది కాదు. కానీ మీరు మీ తమ్ముడి విషయంలో కూడా ఇలా ఎలా చేయగలరు? ఉన్నతి, నువ్వు అక్కడ అనుకుంటున్నట్టుగా ఏమీ జరగలేదు. అక్కడికి నేను ధ్రువ్ని కలవడానికి వెళ్ళాను, కానీ పోలీసులు ఎలా వచ్చారో నాకు నిజంగానే తెలీదు. అబద్ధం. నాకు మీ మీద కొంచెం కూడా నమ్మకం లేదు. ఈ ఫ్యామిలీలో ఇక ఎవ్వరూ నమ్మదగిన వాళ్ళు లేరు. బాబు రాఘ, చూడు. సారీ, ఈరోజు వద్దు. పుని, నీ సామానంతా ప్యాక్ చేసుకో. నువ్వు ఒక క్రిమినల్ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. నువ్వు నాతో పాటు వచ్చేస్తున్నావు. ఏం మాట్లాడుతున్నారు రాఘవ్? ఉన్నతి ధ్రువ్ భార్య. ఇలాంటి పరిస్థితుల్లో తనని ఇక్కడి నుంచి మీరు ఎలా తీసుకెళ్లగలరు? ఒక నేరస్తుడికి కేవలం నేరాలతోనే సంబంధం ఉంటుంది. అతను ఎవరికో కొడుకో తమ్ముడో భర్తో తండ్రో కాదు. అండ్ ఉన్నీకి ధ్రువ్తో ఎలాంటి సంబంధం ఉండడం నాకు ఇష్టం లేదు. ధ్రువ్ నీడ కూడా తన బిడ్డ మీద పడడం నాకు ఇష్టం లేదు. మీకు మళ్ళీ చెప్తున్నాను రాఘవ్, నా తమ్ముడేమీ క్రిమినల్ కాదు.